ఈ వీడియోని చూసే ముందు మా 9 రోజెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. చైనాలో ఒక బాలుడు 300 అడుగుల లోతులో ఉన్న బోరుబావిలో పడిన సంఘటన కొంతమందికి మాత్రమే తెలుసు. బాలుడు గొంతులో పడిన 2 గంటలకే న్యూ టెక్నాలజీని ఉపయోగించి కేవలం 2 గంటల పరిధిలోనే ఆ బాలుడిని పైకి తీసుకువచ్చారు చైనా బృందం.别哭，家属们，抓住了，抓住了啊！我这不是，别演，మన ఇండియాలో చేవెళ్లలో ఓ చిన్నారి మొదట 10 అడుగుల లోతులో పడింది. ఆ తర్వాత కొంచెం కొంచెంగా 40 అడుగుల లోతుకు జారింది. మన వాళ్ళు ప్రయత్నాలు విఫలించి 40 నుంచి ఒక్కసారిగా 230 అడుగుల లోతులకు జారిపోయింది. కటిక చీకటి, భయపడితే దగ్గరకు తీసుకుని ఓదార్చడానికి పక్కన అమ్మ లేదు. ఆకలి వేస్తే గోరుముద్దలు పెట్టి ఆడించడానికి అమ్మ, నాన్న, అన్నయ్య ఎవరూ లేరు. అయినా ఆ చిన్నారి ప్రాణాలతో కొట్టిమిట్టాడుతూ 2 రోజులు గడిపింది. తను 40 నుంచి 230కి జారి సరాసరి మోటారుపై పడింది. అక్కడ ఉన్న వాళ్లకు ఏం చేయాలో 2 రోజులైనా అర్థం కాలేకపోయింది. మోటారు ద్వారా చిన్నారిని పైకి లాగాలన్న ఆలోచన ద్వారా తన ప్రాణాలతో చెలగాటం చేయటం తప్ప మరేమీ చేయలేకపోయారు. పాప ప్రాణాలతో పైకి వస్తుంది అని ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు చిన్నారి శవం ముక్కలు ముక్కలుగా చేసి పైకి తీసుకువచ్చారు. ఆ తల్లిదండ్రుల బాధను ఆ దేవుడే తీర్చాలి. తిరిగి రాని లోకానికి వెళ్ళిన చిన్నారి ఆత్మకి శాంతి జరగాలని ఆశిద్దాం.